మనకి ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో దాదాపుగా 1,30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఉన్నది. ఇటీవల కాలంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతూ ఉన్నది. వచ్చినటువంటి నూతన గవర్నమెంట్ మన రాష్ట్రంలో దాదాపుగా 1,30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసినది. ఆ క్రమంలో తర్వాత కూడా మనకి ఉన్నత స్థాయి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందని నూతన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రకటించిన మీదట నిరుద్యోగ అభ్యర్థులలో ఒక రకమైనటువంటి ఉత్సాహ భావన ప్రారంభమైనది. ఆ కోణంలో భాగముగా మనకి నూతన ఉద్యోగాలు సాధించాలనేటువంటి తపనతో మనం కొన్ని రకాలైనటువంటి సిలబస్ల గురించి చూద్దాం. ఆ క్రమంలో భాగముగా మనకి హిస్టరీ చరిత్ర అనేటువంటి భావన గురించి చూద్దాం. భారతదేశ మరియు ఆంధ్రుల చరిత్ర సంస్కృతి అనేటువంటి విధానాన్ని చూద్దాం. మనకి దాదాపుగా 75 మార్కులు జనరల్ స్టడీస్ కొన్ని ఎగ్జామ్లకు అడిగాడు, కొన్ని ఎగ్జామ్లకు 50 మార్కులు జనరల్ స్టడీస్ అడిగాడు. అందులో హిస్టరీ అనేటువంటి విభాగం నుండి భారతదేశ మరియు ఆంధ్రుల చరిత్ర సంస్కృతి అనే విభాగం నుండి 15 నుండి 20 మార్కులకు హిస్టరీ అనేటువంటి ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉన్నది. రైట్, ఆ అంశాలు చూద్దాం. చరిత్ర అనే అంశాన్ని చూస్తే చరిత్రను అధ్యయనం చేయడానికి 2 రకాల ఆధారాలు కలవు. 2 రకాల ఆధారాలు ఉన్నాయి. ఏమిటి 2 రకాల ఆధారాలు? ఒకటి పురావస్తు ఆధారాలు, 2 చారిత్రక ఆధారాలు అని 2 రకాల ఆధారాలు కలవు. ఒకటి పురావస్తు ఆధారాలు, చారిత్రక ఆధారాలు అని 2 రకాలైనటువంటి ఆధారాలు కలవు. పురావస్తు ఆధారాలని వేటిని అంటారు? త్రవ్వకాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఆధారాలని పురావస్తు ఆధారాలు అంటారు. మరి త్రవ్వకాల ద్వారా వెలుగులోకి వచ్చేటువంటి ఆధారాలను వెలికి తీసే సంస్థ ఏమిటి? పురావస్తు శాఖ. ఒకటి పురావస్తు శాఖ వారు త్రవ్వకాలను వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. భారతదేశంలో పురావస్తు శాఖ లేదా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థను ఏర్పాటు చేసింది ఎవరు అని చూస్తే, భారతదేశంలో పురావస్తు ఆధారాలను వెలుగులోకి తీసుకురావడానికి ఏర్పాటు చేసిన పురావస్తు శాఖను ఏర్పాటు చేసినది లార్డ్ కానింగ్ అనేటువంటి అతడు మొట్టమొదటిసారిగా పురావస్తు శాఖను ఏర్పాటు చేయడం జరిగినది. ఈ పురావస్తు శాఖను లార్డ్ కానింగ్ ఎప్పుడు ఏర్పాటు చేశాడు? క్రీస్తు శకం 1861వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగినది. లార్డ్ కానింగ్ క్రీశకం 1861వ సంవత్సరంలో భారతీయ పురావస్తు శాఖను ఏర్పాటు చేసి దానికి తొలి అధ్యక్షులుగా అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనేటువంటి అతడు వ్యక్తిని చైర్మన్గా నియమించడం జరిగినది. ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో అనేక రకాల త్రవ్వకాలు నిర్వహించగా అద్భుతమైనటువంటి భావనలు వెలుగులోకి రావడం జరిగింది మన భారతదేశ చరిత్రను కనుగొనడానికి. ఇతని ఆధ్వర్యంలో అనేక రకాల త్రవ్వకాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత క్రీశకం 1901వ సంవత్సరంలో లార్డ్ కర్జన్ అనేటువంటి అతడు భారతీయ పురావస్తు శాఖని పునర్నిర్మాణం గావించడం జరిగినది. కొన్ని రకాల పాత పుస్తకాలలో 1904 అనేది ఉంటుంది, అదొక్కసారి గమనించండి. భారతీయ పురావస్తు శాఖని పునర్నిర్మాణం చేయడం జరిగినది లార్డ్ కర్జన్. ఈ పునర్నిర్మాణం చేసిన తర్వాత అతడు భారతీయ పురావస్తు శాఖకు తొలి అధ్యక్షులుగా సర్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తిని పురావస్తు శాఖ తొలి అధ్యక్షుడు డైరెక్టర్ జనరల్గా నియమించడం జరిగినది. ఈ సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో భారతదేశంలో త్రవ్వకాలు నిర్వహించగా క్రీశకం 1921వ సంవత్సరంలో సింధు నాగరికత ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది వెలుగులోకి రావడం జరిగినది. అప్పటి నుండి అనేక రకాలైనటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరిగినది. రైట్, ఓకే.
ఇవి ఇంతకీ మనం పురావస్తు ఆధారాలు అని అంటున్నాం. ఓకేనండి, పురావస్తు ఆధారాలు అని అంటున్నాం. రైట్, ఓకే. ఇంతకీ పురావస్తు ఆధారాలు అంటే ఏమిటి? పురావస్తు ఆధారాలు ఎన్ని రకాలు? 3 టైప్స్, 3 రకాలు. 1 శాసనాలు, 2 నాణ్యాలు, 3 కట్టడాలు. శాసనాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఎపిగ్రఫీ అని అంటారు. ఒకరండి, శాసనాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు. మరి భారతదేశంలో శాసనాలను ఎంచిన తొలిరాజు ఎవరు? అశోకుడు. ఒకరండి, భారతదేశంలో శాసనాలు ఎంచిన తొలిరాజు అశోకుడు. మన ఆంధ్రదేశ చరిత్రలో తొలిసారి ఏ శాసనంగా అతి ప్రాచీనమైన శాసనంగా పేర్కొనబడుతుంది? బట్టిప్రోలు అనేటువంటి శాసనం పేర్కొనబడడం జరుగుతుంది. ఆ క్రమంలో అమరావతి స్తూప శాసనం, బట్టిప్రోలు శాసనం, ఇట్లా అనేక రకాలైనటువంటి శాసనాలు వెలుగులోనికి రావడం జరిగినది. ఈ అమరావతి శాసనాన్ని ఎంచింది కూడా ఎవరు? అశోకుడు. రైట్, ఓకే. సో ఇటువంటి శాసనాలు వెలుగులోకి రావడం జరిగినది. నెక్స్ట్ తర్వాత శాసనాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అని అన్నారు. నెక్స్ట్ తర్వాత నాణ్యాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? న్యూమస్మాటిక్స్ అంటారు. ఒక 2 నాణ్యాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? న్యూమస్మాటిక్స్ అంటారు. మరి భారతదేశంలో చలామణిలో ఉన్న నాణ్యాలను ముద్రించిన మొట్టమొదటి పాలకులు ఎవరు? చలామణిలో ఉన్నటువంటి నాణ్యాలను ముద్రించిన తొలి పాలకులు మౌర్యులు. మరి మౌర్యుల పరిపాలనా కాలం నాటి చలామణిలో ఉన్న నాణ్యాలను ఏమంటారు? కర్షఫణ లేదా ఫణ అని పిలుస్తారు. ఈ ఫణ వివిధ రకాల రాజవంశాల కాలంలో వివిధ రకాల పేర్లతోటి మార్పు చెందడం జరిగినది. ఇది క్రీస్తు శకం 5వ శతాబ్దం నాటికి ఫణ రూకాగా పిలువబడడం జరుగుతుంది. రూకాగా మార్పు చెందడం జరిగినది. రైట్, ఎనీహౌ ఏదేమైనప్పటికీ భారతదేశ చరిత్రలో చలామణిలో ఉన్న నాణ్యాలను ముద్రించిన మొట్టమొదటి పాలకులు మౌర్యులు. మౌర్యుల తర్వాత శాతవాహనులు. మన ఆంధ్రదేశ చరిత్రలో చలామణిలో ఉన్న నాణ్యాలను ముద్రించిన వారు శాతవాహనులు. శాతవాహనుల కాలంలో నాణ్యాలు ఎన్ని రకాలు? 6 రకాలు. ఏమేమిటి? 1 సువర్ణములు, నెక్స్ట్ కర్షఫణాలు, నెక్స్ట్ సీసపు నాణ్యాలు, నెక్స్ట్ సీసపు నాణ్యాలు, నెక్స్ట్ తర్వాత మిశ్రమ నాణ్యాలు, చిహ్నముద్ర నాణ్యాలు, చిహ్నముద్ర నాణ్యాలు, ఆ తర్వాత కాంస్యపు నాణ్యాలు. ఇట్లా అనేక రకాల నాణ్యాలు కలవు. ఇక వివిధ రకాల రాసుల పరిపాలనను ఆధారంగా చేసుకుని వివిధ రకాల నాణ్యాలను ముద్రించడం జరిగినది. మనకి ఏపీ హిస్టరీ అనేటువంటి ఆంధ్రుల చరిత్ర అనేటువంటి విభాగంలో నాణ్యాలను గురించి ఒక క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. బంగారు నాణ్యాల ముద్రణ ఏ రాజు పాలనా కాలంలో ప్రారంభమైనది అని అడగొచ్చు. అట్లాగే చిహ్నముద్ర నాణ్యాలను ప్రారంభించిన తొలి రాజు ఎవరు అని అడగొచ్చు. కర్షఫణాలను ముద్రించిన తొలి శాతవాహన రాజు ఎవరు అని అడగొచ్చు. సీసపు నాణ్యాలు ఏ రాజు కాలంలో ప్రారంభమైనవి అని అడగొచ్చు. సో ఇట్లా వివిధ రకాలైనటువంటి భావనలతోటి మనల్ని క్వశ్చన్లు అడగడానికి ఆస్కారం ఉన్నది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నాణ్యాలు అనేటువంటి భావన నుండి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ స్కోరులో 100% మనకు ఒక మార్క్ వస్తుంది. అది ఇండియన్ హిస్టరీలో కానీ ఏపీ హిస్టరీలో కానీ ఖచ్చితంగా నాణ్యాల ముద్రణ అనేటువంటి భావన నుండి మనకు ఆల్రెడీ ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఆ కోణంలో భాగముగా కట్టడాలు. ఈ కట్టడాలు మత సంబంధమైన పాలనా కట్టడాలు, రాజకీయ సంబంధమైన కట్టడాలు, పరిపాలనా సంబంధమైనటువంటి కట్టడాలు, సైనిక సంబంధమైనటువంటి కట్టడాలు, అనేక రకాలైనటువంటి కట్టడాలు కలవు. ప్రధానంగా భారతదేశం యొక్క నిర్మాణాలలో మొట్టమొదటిసారిగా ఏ రకమైనటువంటి కట్టడాల నిర్మాణం గావించారు? పరిపాలనా సంబంధమైన కట్టడాల నిర్మాణం గావించడం జరిగినది. పరిపాలనా సంబంధమైన కట్టడాల నిర్మాణం గావించడం జరిగినది. పరిపాలనా సంబంధమైన కట్టడాలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి? సింధు నాగరికత కాలం నుండి ప్రారంభమైనవి. సింధు నాగరికత పట్టణ సంబంధమైన నాగరికత. ఇక్కడ అనేక రకాల పట్టణాలు గలవు. పట్టణాల యొక్క
ప్రతి పట్టణం యొక్క ఎగువ భాగంలో కోట అనేది ఉంటుంది. కోటలో ఎవరుంటారు? పాలకులు అనేవారు ఉంటారు. ఆ పాలకులు అనేవారు వర్తకుల, మతాధికారుల, లేకపోతే పూజారుల, లేకపోతే రాజుల అనేది మాత్రం మనకు తెలియదు. కారణం ఏమిటి? ఈ సింధు నాగరికతకు ప్రధానమైనటువంటి ఆధారాలు పురావాస్తు ఆధారాలు, చారిత్రక ఆధారాలు కావు. పురావాస్తు ఆధారాలని వేటినంటారు? త్రవ్వకాల ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి ఆధారాలు, లిఖిత సంబంధమైనటువంటి ఆధారాలు కావు. త్రవ్వకాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఆధారాలు కాబట్టి సింధు నాగరికతకు లిఖిత సంబంధమైన ఆధారాలు లేని నాగరికత అని, ఒకరండి పురావాస్తు ఆధారాలతో వెలుగులోకి వచ్చిన నాగరికత అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. కాబట్టి సింధు నాగరికతలో ప్రతి నగరానికి ఒక కోట ఉంటుంది. కోట లేని ఏకైక పట్టణం చనహదారో. ఒకరండి కోట లేని ఏకైక పట్టణం చనహదారో. కొన్ని వందల రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఈ క్వశ్చన్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటివి ఇంకా ఉన్నాయి. రైట్, ఓకే. నెక్స్ట్ తర్వాత ఇవన్నీ కూడా ఆ తర్వాత మత సంబంధమైన కట్టడాలు. మత సంబంధమైన కట్టడాలు భారతదేశంలో ప్రారంభం గావించారు అని అంటే అది బౌద్ధ మతముతో ప్రారంభమైనది. బౌద్ధ మతం ఏ శిల్పకళతో ప్రారంభించారు? గాంధార శిల్పకళతో ప్రారంభించారు. భారతదేశానికి గాంధార శిల్పకళను పరిచయం చేసిన వారెవరు? ఇండో గ్రీకులు. భారతదేశంలో గాంధార శిల్పకళ ఏ రాజవంశస్థుల కాలంలో అభివృద్ధి చెందినది? కుషానుల కాలంలో అభివృద్ధి చెందినది. ఒకరండి గాంధార శిల్పకళకు మరొక పేరు ఏమిటి? గ్రీకో బౌద్ధ శిల్పకళ అని కూడా అంటారు. మరి గ్రీకో బౌద్ధ శిల్పకళ కట్టడాలు ఎన్ని రకాలు? అనేక రకాలు గలవు. అందులో ప్రధానముగా స్తూపాలు, చైత్యాలు, విహారాలు, ఆరామాలు. స్తూపాలను మళ్ళీ ఎన్ని రకాలుగా విభజించవచ్చు? 3 రకాలుగా విభజించవచ్చు. ధాతు గర్భిత స్తూపాలు, పరిభోజక స్తూపాలు, ఉద్దేశిక స్తూపాలు అని 3 రకాలుగా ఉంటారు. భారతదేశంలో అతి ప్రాచీనమైన స్తూపం పిప్రవాహి. ఆంధ్రదేశంలో అతి ప్రాచీనమైన స్తూపం బట్టిప్రోలు అనేటువంటి స్తూపం. నెక్స్ట్ తర్వాత ఆ క్రమంలో చైత్యాలు, స్తూపాలు అండాకారములో ఉంటాయి. నెక్స్ట్ చైత్యాలు దీర్ఘచతురస్రాకారములో ఉంటాయి. సభా సమావేశాలు నిర్వహించుకోవడానికి ఉపయోగపడతాయి. విహారాలు విశ్రాంతి మందిరాలు, అనేక రకాల విహారాలు కలవు మన ఆంధ్రదేశంలో. ఆరామాలు ఆధ్యాత్మిక కేంద్రాలు, విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చెందడం జరిగినది. సో ఈ రకముగా అనేక రకాల కట్టడాలు వెలుగులోకి రావడం జరిగినది. భారతదేశ వ్యాప్తంగా మరియు ఆంధ్రదేశ వ్యాప్తముగా అనేక రకాల కట్టడాలు కలవు. మరి ఇంతగా మనం చరిత్రను అధ్యయనం చేయడానికి ఎన్ని రకాల ఆధారాలను? 2 రకాలు. ఒకటి పురావాస్తు ఆధారాలు అన్నాం. రెండోది ఏమిటి? చారిత్రక ఆధారాలు అన్నాం. ఒకటి చారిత్రక ఆధారాలు అన్నాం. పురావాస్తు ఆధారాలు మనం ఆల్రెడీ 3 రకాలని చెప్పుకున్నాం. చారిత్రక ఆధారాలు 2 రకాలు. ఒకటి చారిత్రక ఆధారాలు అంటే ఏమిటి? అసలు లిఖిత సంబంధమైన ఆధారాలను, ఒకటి లిఖిత సంబంధమైన ఆధారాలను చారిత్రక ఆధారాలు అంటారు. భారతదేశంలో చారిత్రక యుగాన్ని ప్రారంభించిన తొలివారెవరు? ఆర్యులు. ఒకటి భారతదేశంలో చారిత్రక యుగాన్ని ప్రారంభించిన వారు ఆర్యులు. ఆర్యుల కాలంలో చారిత్రకమైనటువంటి ఆధారాలు ఏమిటి? వేదాలు. ఆ క్రమంలో వేదాలెన్ని, వేదం యొక్క భాగాలెన్ని, ప్రతి వేదాన్ని ఎన్ని భాగాలుగా వర్గీకరిస్తాం, ఉపవేదాలెన్ని, వేదాంగాలెన్ని, వేదాంతాలెన్ని అనేటువంటి భావనల నుంచి మన క్వశ్చన్లు అడగొచ్చు. మళ్ళా ఈ చారిత్రక ఆధారాలు దేశీయ ఆధారాలు, విదేశీ ఆధారాలు, మత సంబంధమైన ఆధారాలు, రాజకీయ సంబంధమైన ఆధారాలు, చారిత్రక సంబంధమైన ఆధారాలు, వివిధ రకాలైనటువంటి భావనలు గలవు. చారిత్రక సంబంధమైన అంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటి చారిత్రక సంబంధమైనటువంటి ఆధారము, చరిత్రను తెలిపేటువంటి ఆధారము
కలహనుడు రచించిన రాజతరంగణి అనేటువంటి గ్రంథం. ఇది కాశ్మీర్ రాజుల చరిత్రను గురించి వివరించడం జరుగుతుంది. ఒకటి కాశ్మీర్ రాజుల చరిత్రను గురించి తెలుపుతూ కలహనుడు రాజతరంగణి అనేటువంటి గ్రంథాన్ని వ్రాయడం జరిగినది. నెక్స్ట్ తర్వాత సో ఆ క్రమంలో భాగంగా ఇవి పురావస్తు ఆధారాలు, చారిత్రక సంబంధమైనటువంటి ఆధారాలు. మరి ఇంతకీ చరిత్రను మానవుడు మొట్టమొదటిసారిగా తన అవసరాలను తీర్చుకోవడానికి కొన్ని రకాలైనటువంటి వస్తువులను ఉపయోగించాడు. ఆ క్రమంలో ప్రధానమైనటువంటిది రాయి. ఈ రాయి లేదా శిల ఉపయోగించిన కాలాన్ని ఏమన్నారు? శిలాయుగం అన్నారు. ఈ శిలాయుగాన్ని ఎన్ని భాగాలు వర్గీకరించవచ్చు? 3 భాగాలు. ఒకటి ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, ఆధునిక శిలాయుగం అని 3 భాగాలు కలవు. ఒకటి 3 భాగాలు కలవు. ప్రాచీన శిలాయుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది? భారతదేశంలో ప్రాచీన శిలాయుగపు ఆనవాళ్ళు ఎక్కడ లభ్యమయ్యాయి? ఆంధ్రదేశ చరిత్రలో ప్రాచీన శిలాయుగపు ఆనవాళ్ళు ఎక్కడ లభ్యమయ్యాయి అనే అంశాలు మనకు తెలవాలి. అట్లాగే మధ్య శిలాయుగం కాలం ఎక్కడి నుంచి ఎప్పటి వరకు? భారతదేశంలో మధ్య శిలాయుగం ఆనవాళ్ళు ఎక్కడెక్కడ బయలుపడినవి? మన ఆంధ్రదేశ చరిత్రలో మధ్య శిలాయుగం ఆనవాళ్ళు ఎక్కడ బయలుపడినవి అనే అంశాలు మనకు తెలవాలి. ఆ క్రమంలో ఆధునిక శిలాయుగం కాలం ఏమిటి? ఏ కాలం నుండి ఏ కాలం వరకు ఆధునిక శిలాయుగం? భారతదేశంలో ఆధునిక శిలాయుగపు ఆనవాళ్ళు ఎక్కడున్నాయి? ఆంధ్రదేశ చరిత్రలో ఆధునిక శిలాయుగపు ఆనవాళ్ళు ఎక్కడ బయలుపడినవి అనేటువంటి భావనలు మనకు తెలవాలి. శిల తర్వాత మానవుడు ఏం ఉపయోగించాడు? తన అవసరాన్ని తీర్చుకోవడానికి లోహమును ఉపయోగించాడు. ఆ క్రమంలో మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి లోహం రాగి. ఒకటి రాగి. ఆ రాగి ఉపయోగించినటువంటి భావనలు భారతదేశంలో ఎక్కడ లభ్యమయ్యాయి? రాగి ఉపయోగించిన భావనలు మన ఆంధ్రదేశ చరిత్రలో ఎక్కడ లభ్యమయ్యాయి అనేటువంటి భావనలు మనకు తెలవాలి. ఆ కోణంలో భాగముగా రాగికి మరొకటి కలిపాడు. ఏమిటి? తగరం. ఇది కలిపి ఏం చేశాడు? కాంస్యం. కాంస్యం అత్యధికంగా భారతదేశంలో ఏ కాలంలో ఉపయోగించారు? సింధు నాగరికత కాలంలో ఉపయోగించారు. ఒకటి కాంస్యము భారతదేశంలో ఎక్కడ ఉపయోగించారు? సింధు నాగరికత కాలంలో ఉపయోగించారు. అందుకనే సింధు నాగరికత అంటారు. కారణం ఏమిటి? సింధు నాగరికతకు ప్రధాన కేంద్రము సింధు నది కాబట్టి దీన్ని సింధు నాగరికత అని. ఆ తర్వాత సింధు నాగరికత త్రవ్వకాలలో మొదటగా బయలుపడిన పట్టణం హరప్ప కాబట్టి దీన్ని హరప్ప నాగరికత అని. సింధు నాగరికత త్రవ్వకాలలో ప్రధానంగా ప్రజలు ఏ లోహాన్ని ఉపయోగించి వస్తువులను తయారు చేశారు? కాంస్యం అనే లోహాన్ని ఉపయోగించి వస్తువులను తయారు చేశారు కాబట్టి దీన్ని కాంస్యయుగపు నాగరికత అని. సింధు నాగరికత కాలంలో కల్చర్, మన భారతీయ కల్చర్, సింధు నాగరికత కాలం నాటి కల్చర్ ఈనాటికి కూడా ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈ నాగరికతను భారతీయ మూల తరహా నాగరికత అని పిలవడం జరుగుతుంది. వివిధ రకాల పేర్లు తెలవాలి. సింధు నాగరికత అని, హరప్ప నాగరికత అని, కాంస్యయుగపు నాగరికత అని, భారతీయ మూల తరహా నాగరికత అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఆ కాలంలో భారతదేశ పరిస్థితులు ఏమిటి? ఆ సమయం నాటి ఆంధ్రదేశ పరిస్థితులు ఏమిటి? అవన్నీ మనకు తెలవాలి. ఆ కోణములో భాగముగా ఇక సింధు నాగరికత తదనంతరం భారతదేశాన్ని ఆర్యులు చారిత్రక యుగముతో పరిపాలన చేయడం జరిగినది. చారిత్రక యుగం మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం. చారిత్రక యుగం అంటే లిఖిత సంబంధమైనటువంటి ఆధారాలు. ఆ లిఖిత సంబంధమైన ఆధారాలతో యుగాన్ని పరిపాలించిన వారు ఆర్యులు. ఆర్యులు మన భారతదేశంలో చారిత్రక యుగాన్ని ప్రారంభించారు. వేద సాహిత్యాన్ని ప్రారంభించారు. వేద సాహిత్యం అనేటువంటి భావన ప్రకారం మన దేశంలో వేదాలు 4, ఉపవేదాలు 4, వేదం యొక్క భాగాలు 4, వేదాంగాలు 6, వేదాంతాలు 108. ఇటువంటి భావనలు మనకు తెలవాలి. నెక్స్ట్ తర్వాత ఈ చారిత్రక యుగం వేదుల ఆర్యుల తర్వాత తొలివేద నాగరికత మరియు మలివేద నాగరికత. మలివేద కాలం నాగరికత చివరి నాటికి భారతదేశంలో ఇతిహాస యుగం అనేది ప్రారంభమైనది. లేదా షోడశ మహాజనపదాలు అనేటువంటి భావన ప్రారంభమైనది. ఈ షోడశ మహాజనపదాలు ఎన్ని? లేదా ఇతిహాస యుగం ఇతిహాసాలు ఎన్ని? 2.
ఒకటి రామాయణం, 2 మహాభారతం. ఏమిటి ఇక్కడ నుంచి మనకు 100% కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్. ఏమేం క్వశ్చన్? రామాయణాన్ని రచించింది ఎవరు, రామాయణం ఏ యుగానికి చెందినది, రామాయణం ఏ భాషలో ఉన్నది, రామాయణానికి మరొక పేరు ఏమిటి, రామాయణం ఏ రూపంలో ఉన్నది, ఏ భాగంలో ఉన్నది, రామాయణం ఏ రూపంలో ఉన్నది, కాండాల రూపంలో ఉన్నది, కాండాలెన్ని 7, ఏ కాండములో మన ఆంధ్రుల ప్రస్తావన కలదు అని కూడా క్వశ్చన్ అడుగుతాడు, అది మనకు తెలవాలి. నెక్స్ట్ తర్వాత మహాభారతం, మహాభారతాన్ని రచించింది ఎవరు, ఏ భాషలో కలదు, ఏ యుగానికి చెందినది, దీనికి మరొక పేరే, మహాభారతానికి మరొక పేరు ఏమిటి, ఏ రూపంలో పర్వాల రూపంలో, ఎన్ని 18, ఏ పర్వంలో మన ఆంధ్రుల ప్రస్తావన కలదు అనే అంశం కూడా మనకు తెలవాలి. నెక్స్ట్ తర్వాత ఈ ఇతిహాస యుగం, తదనంతరం షోడశ మహాజనపదాలు. ఈ షోడశ మహాజనపదాలు ఎన్ని? 16 షోడశ మహాజనపదాలలో 15 ఉత్తర భారతదేశంలో ఉండగా ఒకే ఒక్కటి దక్షిణ భారతదేశంలో ఉన్నది. ఆ దక్షిణ భారతదేశంలో ఉన్న షోడశ మహాజనపదమే అస్మక. ఈ అస్మక రాజ్యాన్ని పరిపాలించినటువంటిది మహిష్మతి. బహుశా ఆ పేరుతో ఒక సినిమా కూడా ఇటీవల కాలంలో విడుదలైనది. ఈ అస్మక రాజధాని నగరం బోధన్. ఒకటే అస్మక రాజధాని నగరం బోధన్ అనేటువంటి భావన నిజామాబాద్ జిల్లాలో కలదు. రైట్, ఓకే. ఇటువంటి భావనలు షోడశ మహాజనపదాలు, ఆ తర్వాత భారతదేశం విడిపోవడం, ఎన్ని రకాలుగా వివిధ రకాలైనటువంటి భాగాలుగా విడిపోవడం, 16 భాగాలుగా విడిపోయిందన్నాం. ఈ 16 భాగాలలో మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినది మగధ. చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్నది మగధ. షోడశ మహాజనపదాలలో మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన తొలి మహాజనపదం ఏమిటి అని అంటాడు క్వశ్చన్, మగధ. ఇప్పుడు నేనేమంటున్నా, వాడు ఇట్లా క్వశ్చన్ అడుగుతాడు, ఏమంటాడు? ఇతిహాస యుగములో మగధను పరిపాలించిన తొలి రాజవంశం ఏమిటి అని అంటాడు క్వశ్చన్. ఇతిహాస యుగములో మగధను పరిపాలించిన తొలి రాజవంశం ఏమిటి, ఇతిహాస యుగంలో మగధను పరిపాలించిన రాజులలో గొప్పవాడెవరు, ఇతిహాస యుగంలో మగధ యొక్క రాజధాని నగరం ఏమిటి అని క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ మగధను పరిపాలించిన తొలి రాజవంశం ఏమిటి అని క్వశ్చన్ అడుగుతాడు. మనకి 2 అంశాలు తెలవాలి ఇక్కడ. ఇతిహాస యుగములో మగధను పరిపాలించిన తొలి రాజవంశం ఏమిటి అనే భావన వేరే, ఇతిహాస అనే పద ప్రస్తావనతో సంబంధం లేకుండా మగధను పరిపాలించిన తొలి రాజవంశం ఏమిటి అనే భావన వేరే. ఇక్కడ ఒక చిన్న అంశాన్ని గమనించాలా. ఇతిహాస యుగంలో మగధను పరిపాలించిన తొలి రాజవంశం బృహద్రథ వంశము అనే అంశం తెలవాలి. నెక్స్ట్ ఇతిహాస అనే పదంతో ప్రథమస్థావన లేకుండా ఓన్లీ మగధను పరిపాలించిన తొలి రాజవంశం హర్యాంక వంశము అనే అంశం తెలవాలి. ఇతిహాస యుగంలో బృహద్రథ వంశం, మగధను పరిపాలించిన బృహద్రథ వంశంలో గొప్పవాడు జరాసంధుడు, మగధను పరిపాలించిన హర్యాంక వంశంలో గొప్పవాడు అజాతశత్రువు. ఈ 2 అంశాలతో కన్ఫ్యూజన్ తోటి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. ఆ అంశాలు మనకు తెలవాలి. ఆ కన్ఫ్యూజన్ ఎక్కడెక్కడ ఉన్నవి అనే చూడండి అంశాలు మనకు తెలిస్తే మనం క్లారిటీగా ఈజీగా ఆన్సర్లు పెట్టడానికి ఆస్కారం ఉన్నది. రైట్, ఓకే. నెక్స్ట్ తర్వాత ఆ కోణములో భాగముగా హర్యాంక వంశం, శిశునాగ వంశం, ఒకరండి నందవంశం, ఆ తర్వాత మౌర్య వంశం. ఈ కాలంలో భారతదేశంపై దండయాత్ర చేసిన తొలి విదేశీయులు. మనకు ఒక చిన్న అంశం, భారతదేశంలో పై దండయాత్ర చేసిన తొలి విదేశీయులు అనగానే మనకి పర్షియన్లు గుర్తు రావాలి. సైరస్ ది గ్రేట్, మొదటి డేరియస్, మూడో డేరియస్ అనేటువంటి వారు ఉన్నారు. ఆ తదుపరి గ్రీకులు గుర్తు రావాలి. ఆ క్రమంలో అలెగ్జాండర్ అనేటువంటి భావన. ఆ తర్వాత మనకి ఇటువైపు నందవంశం అన్నం. నందవంశం తదుపరి మన భారతదేశానికి వచ్చినటువంటి వారు మౌర్యులు. మౌర్యులు రాజ్య స్థాపన చేయడానికి, నందవంశం అంతం కావడానికి విశాఖదత్తుడు రచించినటువంటి ముద్రా రాక్షసం అనే గ్రంథం ప్రకారం చాణక్యుడు అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. చాణక్యుడు అనేటువంటి విద్యావంతుడు, మేధావి. ఈ చాణక్యుడు అనేటువంటి విద్యావంతుడు, మేధావి భారతదేశంలో తొలి విద్యావంతుడెవరు
తక్షశిల విశ్వవిద్యాలయం నుండి విద్యావంతుడిగా ఎదిగిన మొదటి వ్యక్తి ఎవరు అని క్వశ్చన్లు అడుగుతుంటారు. చాణక్యుడన్నా, కౌటిల్యుడన్నా, విష్ణుగుప్తుడన్నా అతడే. ఈ చాణక్యుడు అనేటువంటి అతడు ధననందుడి పాలన నచ్చనటువంటి ఇతడు ఒక శపథం చేయడం జరుగుతుంది. దానినే చరిత్రలో చాణక్య శపథం అంటారు. ఈ చాణక్య శపథం నందవంశ అంతానికి కారణమైంది. ఈ చాణక్య శపథం మౌర్య రాజ్య స్థాపనకు కారణం కావడం జరిగినది. రైట్, ఓకే. ఆ క్రమంలో భాగముగా మౌర్య రాజ్య స్థాపన గావించడం జరుగుతుంది. మౌర్య వంశం. ఈ మౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య వంశ స్థాపనకు సహకరించిన వ్యక్తి చాణక్యుడు. ఆ చంద్రగుప్త మౌర్యుడు, ఆ తర్వాత బిందుసారుడు, ఆ తర్వాత అశోకుడు, ఆ తర్వాత దశరథుడు, కునాలుడు, సాంప్రతి మరియు బృహద్రథుడు. ఆ తర్వాత శుంగవంశం ఏర్పాటు కావడం జరుగుతుంది. మౌర్య వంశ పునాదులపై ఏర్పాటు కాబడిన వంశం శుంగవంశం. శుంగవంశ స్థాపకుడు పుష్యమిత్ర శుంగుడు. ఆ తర్వాత శుంగవంశ పునాదులపై ఏర్పాటు కాబడిన వంశం కాన్వ వంశం. కాన్వ వంశ స్థాపకుడు వాసుదేవ కాన్వుడు. ఈ వాసుదేవ కాన్వుడు కాన్వ వంశ స్థాపన గావించిన తదుపరి కాన్వ వంశంలో సుశర్మ అనేటువంటి రాజు పరిపాలన గావిస్తున్నప్పుడు మన ఆంధ్ర ప్రాంతాన్ని శాతవాహనులు అనేవారు రాజ్య పరిపాలన చేస్తున్నారు. శాతవాహన రాజు అయినటువంటి మొదటి పులోమావి అనేటువంటి అతడు ఒకరిని పాటలీపుత్రంపై దండయాత్ర చేసి సుశర్మ అనేటువంటి వ్యక్తిని ఓడించి అక్కడ పాటలీపుత్రాన్ని ఆక్రమించి దాదాపు 10-11 సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన గావించడం జరిగినది మొదటి పులోమావి లేదా పులోమావి 1. సో ఆ రకముగా శాతవాహనులు. ఆ తదుపరి మరలా మన భారతదేశంలో దాదాపుగా ఒక 200 సంవత్సరాల పాటు మగధలో భారతీయ పాలకులు రాజ్య పరిపాలన చేసిన సందర్భాలు ఉండవు. ఎందుకంటే మౌర్యుల తదనంతరం భారతదేశంపై విదేశీయులు దండయాత్ర చేస్తారు. కారణం ఏమిటి? మన అశోకుడు అనేటువంటి అతడు మౌర్య వంశపు రాజుగా ఉండి క్రీస్తుపూర్వం 261వ సంవత్సరంలో అద్భుతమైనటువంటి కళింగ యుద్ధం చేసిన తదుపరి ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించి ఇక నేను యుద్ధాలు చేయనని, జీవహింస చేయనని, వేటకు వెళ్ళనని, మాంసాహారం ముట్టనని వివిధ రకాలైనటువంటి శబ్దాలు చేసిన తర్వాత సైనిక భావనలో కొన్ని రకాల మార్పులు వస్తాయి. ఆ క్రమంలో విదేశీయులు దండయాత్ర చేసేటువంటి భావనలు కనబడతాయి. ఎవరి తర్వాత? అశోకుడు తదనంతరం వచ్చినటువంటి మౌర్య రాజుల పరిపాలనా కాలంలో పరిపాలన సమర్థవంతంగా నిర్వహించడం అనేది జరగదు. సైనికుల యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఆ కోణంలో భాగంగా విదేశీయులు దండయాత్ర చేయడం ప్రారంభిస్తారు. ఆ క్రమంలో భాగంగా భారతదేశానికి వచ్చిన మౌర్యుల తదనంతరం మౌర్యుల చివరి పాలనా కాలంలో భారతదేశానికి వచ్చినటువంటి విదేశీయుల వరుస క్రమం. ఆ క్రమంలో భాగంగా ఇండో గ్రీకులు, తర్వాత శకులు, తర్వాత పార్థియానులు లేదా పహలవులు, తర్వాత కుషానులు అనేటువంటి వారు భారతదేశంపై దండయాత్ర చేయడం జరుగుతుంది. రైట్, ఓకే. సో వీరి గురించి మనకు తెలవాలి. ఈ అంశాల నుండి మనకు 100% ఒక మార్క్ వస్తుంది. సీక్వెన్సీ తెలవాలా, వారి ఇంపార్టెన్స్ తెలవాలా. వాటి నుండి మనకు ఒక మార్కు రావడానికి ఆస్కారం ఉన్నది. ఆ తదుపరి ఇక భారతదేశంలో పరిపాలన ఈ సందర్భంలో మన ఆంధ్రదేశాన్ని పరిపాలించిన వారు శాతవాహనులు అనేటువంటి వారు మనం చూస్తాం. ఇండో గ్రీకుల కాలం నాటి మెనాండర్ సమకాలికుడైనటువంటి శాతవాహన రాజు ఎవరు అని క్వశ్చన్ అడగొచ్చు. ఒకటి మెనాండర్ సమకాలికుడైనటువంటి శాతవాహన రాజు ఎవరు అని క్వశ్చన్ అడగొచ్చు. శకుల కాలంలో నహపానుడి సమకాలికుడైనటువంటి నహపానుడు సమకాలికుడైన శాతవాహన రాజు ఎవరు అని క్వశ్చన్ అడగొచ్చు. ఇక పార్థియాన్ల కాలంలో భారతదేశానికి వచ్చిన క్రైస్తవ మత ప్రచారకుడు ఎవరు అని మన క్వశ్చన్ అడగొచ్చు. ఒకటి క్రైస్తవ మత ప్రచారకుడు ఎవరు అనే క్వశ్చన్ అడగొచ్చు. కుషానుల పరిపాలనా కాలంలో
కనిష్కుడి పరిపాలనా కాలం నాటి శాతవాహన రాజెవరు అని మన క్వశ్చన్ అడగొచ్చు. సో ఇట్లాంటి క్వశ్చన్లు మన ఆంధ్రతోటి భారతదేశంతో లింకప్ చేస్తూ కొన్ని రకాల క్వశ్చన్లు అడుగుతుంటాడు. వాటి వేరియేషన్ మనకు తెలవాలా. ఆ కోణంలో భాగముగా ఇక భారతదేశాన్ని పరిపాలించిన వారు గుప్తులు. ఈ గుప్తుల పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగం అంటారు. ఏ రాజు పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగం అంటారు? రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగం. సో ఆ క్రమంలో వచ్చినటువంటి రాజుల పరిపాలనా అంశాలు, వారి యొక్క పరిపాలనా కాలంలో అభివృద్ధి చెందిన భావనలు, ఇవన్నీ కూడా మనకు తెలవాలి. ఆ తర్వాత గుప్తుల తదనంతరం గుప్తుల పరిపాలన ఏ విధంగా అంతమైనది, కూనుల దండయాత్రల వల్ల వారి పరిపాలనా కాలం నాటి సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు, ఒకరిని సాహిత్య పరిస్థితులు, వాస్తు శిల్పాంశాలు, ఇవన్నీ కూడా మనకు తెలవాలి. ఆ తదుపరి భారతదేశం కొన్ని భాగాలుగా విడిపోవడం జరుగుతుంది. కొన్ని భాగాలుగా విడిపోవడం జరిగినది. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన వంశం పుష్యభూతి వంశము. ఆ తర్వాత పుష్యభూతి వంశంలో గొప్ప రాజు హర్షవర్ధనుడు. సో ఇది ఉత్తర భారతదేశం. ఇక దక్షిణ భారతదేశంలో పశ్చిమ చాళుక్యులు, ఈ కర్ణాటక, తెలంగాణ ఈ ప్రాంతాలను పరిపాలించిన వారు, మహారాష్ట్ర ఈ ప్రాంతాలను పరిపాలించిన వారు పశ్చిమ చాళుక్యులు, తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలించిన వారు పల్లవులు. ఇట్లాంటి చిన్న చిన్న రాజవంశాలు. ఇక అదే సందర్భంలో మన ఆంధ్రదేశాన్ని పరిపాలించిన వారు తూర్పు చాళుక్యులు. తూర్పు చాళుక్యులు ఆంధ్రదేశం అనే ప్రాంతాన్ని ప్రధానంగా రాజధానిగా చేసుకుని రాజ్య పరిపాలన గావించిన వారు తూర్పు చాళుక్యులు. 450 సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన గావించిన వారు తూర్పు చాళుక్యులు. వీరి కాలంలో నిర్మాణం గావించబడిన నగరాలు రైట్. ఓకే. ఆంధ్రదేశాన్ని దాదాపుగా 450 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేసిన వారు తూర్పు చాళుక్యులు. ఈ తూర్పు చాళుక్యుల కాలంలో అభివృద్ధి చెందిన నగరాలు ఏమిటి, ఆవిర్భవించిన నగరాలు ఏమిటి అని మనకు తెలవాలి. ఆ క్రమంలో వేంగి, రాజమహేంద్రవరం, ప్రస్తుతం ఉన్నటువంటి విశాఖపట్నం వీరి కాలంలో నిర్మాణం గావించబడిన నగరాలే. సో వీరి యొక్క పరిపాలనా అంశాలు, సో ఇటువంటి భావనలు మనకు తెలవాలి. ఇక పశ్చిమ చాళుక్య రాజ్య పునాదులపై ఆవిర్భవించిన వారు రాష్ట్రకూటులు, పల్లవుల రాజ్య పునాదులపై ఆవిర్భవించిన వారు చోళులు. ఆ తూర్పు చాళుక్యులు, చోళులు మళ్ళా తిరిగి ఏకం కావడం, ఆ తర్వాత తిరిగి ఇక రాష్ట్రకూటులు, ఆ రాష్ట్రకూటుల తదుపరి కళ్యాణి చాళుక్యుల తదుపరి ఈ భావనలన్నీ కూడా 4 భాగాలుగా విడిపోవడం, యాదవులు, కాకతీయులు, హోయసాలులు, పాండ్యులు, ఈ 4 భాగాలుగా విడిపోవడం మనం చూస్తాం. ఆ తర్వాత ఈ హర్షవర్ధనుడు తర్వాత రాజపుత్రులు అనేవారు పరిపాలన చేస్తూ ఉంటారు. ఈ రాజపుత్రులు అనేవారు అద్భుతమైనటువంటి పరిపాలనా భావనని మన భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగినది. ఈ రాజపుత్రులు అనేవారు 9 రాజవంశాల వారు పరిపాలన చేయడం జరిగింది. వీరి కాలంలో కోనార్కు సూర్య దేవాలయం, పూరి జగన్నాథ దేవాలయం మరియు ఖజురహోలో సరస్వతి దేవాలయం, భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రకాల సాంప్రదాయాలు ఈనాడు రాజపుత్రులు ప్రవేశపెట్టినటువంటి భావనలు. నెక్స్ట్ తర్వాత ఆ రాజపుత్రుల తర్వాత ఢిల్లీ సుల్తానులు అనేవారు భారతదేశాన్ని పరిపాలించారు. ఢిల్లీ సుల్తానులు అనేవారు 5 వంశాల వారు, 3 జాతుల వారు అనే అంశాలు మనకు తెలవాలి. 5 వంశాల వారు ఏమేమిటి? బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. 3 జాతులు అరబ్బులు, తురుష్కులు, ఆఫ్ఘానులు అనేవారు 3 జాతులు మనకు తెలవాలి. ఆ క్రమంలో భాగముగా ఢిల్లీ సుల్తానులు, ఆ తదుపరి భారతదేశంలో మొఘల్స్. మొఘల్స్, ఈ మొఘల్స్ అనేవారు 1526 to 1857 అప్పటి వరకు పరిపాలించిన భావనలు మనకు తెలవాలి. ఈ ఢిల్లీ సుల్తాన్లు మొఘల్స్ అనే భావనను బేస్గా తీసుకుంటే మన భారతదేశాన్ని ఇస్లాం పాలకులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేశారు? 1206వ సంవత్సరం నుండి 1857వ సంవత్సరం వరకు
ఇస్లాముల యొక్క పాలన మన భారతదేశంలో కొనసాగిందనే విషయం మనకు తెలవాలి. నెక్స్ట్ తర్వాత ఆ తదుపరి మన భారతదేశానికి ఐరోపా వారు రావడం. ఓకేనండి, ఈ కోణంలో కూడా ఇప్పుడు క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. భారతదేశానికి వర్తక వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి తొలి విదేశీయులు ఎవరు అని క్వశ్చన్ అడుగుతుంటారు. ఓకేనండి, సాధారణంగా మీరు ఆన్సర్ పెడుతూ ఉంటారు. ఏమిటి? భారతదేశానికి వర్తక వ్యాపార నిమిత్తం, ఓకేనండి, వర్తక వ్యాపార నిమిత్తం వచ్చిన తొలి విదేశీయులు అని అంటే వెంటనే మీరు సహజముగా చెప్పేవాళ్ళు కూడా అట్లనే చెప్తున్నారు. భారతదేశానికి వర్తక వ్యాపార నిమిత్తం వచ్చిన తొలి విదేశీయులు అంటే పోర్చుగీస్ వారు అంటున్నారు. అది చాలా దారుణమైనటువంటి తప్పు. ఏమిటి? భారతదేశానికి వర్తక వ్యాపార నిమిత్తం వచ్చిన తొలి విదేశీయులు ఎవరంటే అరబ్బులు అనే ఆన్సర్ కావాలి. నెక్స్ట్, భారతదేశానికి వర్తక వ్యాపార నిమిత్తం వచ్చిన తొలి ఐరోపా వారు ఎవరు అని అంటాడు క్వశ్చన్. తొలి ఐరోపా వారు ఎవరంటే గ్రీకులు అనే ఆన్సర్ తెలవాలి మనకి. నెక్స్ట్ తర్వాత ఆధునిక కాలంలో లేదా సముద్ర మార్గము ద్వారా ఆధునిక కాలంలో వర్తక వ్యాపారానికి వచ్చిన తొలి ఐరోపా వారు ఎవరు? పోర్చుగీస్ వారు. ఈ భావనలు మనకు తెలవాలి. ఒకరండి పోర్చుగీస్ వారు. ఆ తర్వాత ఐరోపా వారి కాలంలో భారతదేశ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఐరోపా వారు వచ్చిన తర్వాత ఆంధ్రదేశ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఐరోపా వారు వచ్చిన తర్వాత మన కల్చర్లో ఏం మార్పు వచ్చింది, ఐరోపా వారు వచ్చిన తర్వాత ఆంధ్రదేశంలో కల్చర్లో ఏ మార్పు వచ్చినాయి, ఆంధ్రదేశం కల్చర్లో మార్పు తీసుకురావడానికి కారకునైనటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరు? మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సో ఆ కోణంలో వచ్చినటువంటి పరిస్థితులు ఏమిటి? రాజా రామ్మోహన్ రాయ్ స్ఫూర్తిగా తీసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరు ఆంధ్రదేశంలో? సో ఇటువంటి భావనలు తెలవాలా. ఆ క్రమంలో భారతదేశం స్వతంత్ర్యం పొందడానికి తీసుకున్నటువంటి పరిణామాలు ఏమిటి, ఆంధ్రదేశంలో స్వతంత్రోద్యమ ఘటనలు ఏ విధంగా జరిగాయి, ఘట్టాలు ఏ విధంగా జరిగాయి, ఆ కోణంలో ఆంధ్రదేశానికి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రదేశం స్వతంత్ర్యం ప్రత్యేక రాష్ట్రం కావడం కోసం మద్రాసులో ఏ విధంగా మద్రాసుతో ఫైట్ చేశాం, మద్రాసులో మన ఆంధ్రదేశం ఎట్లా కలిసింది, మళ్ళీ మద్రాసు నుండి ఎట్లా విడిపోయాం, ఆఫ్టర్ ఆంధ్రదేశం ఎన్ని సంవత్సరాల పరిపాలన సాగించింది, ఆ తర్వాత తెలంగాణ వాళ్ళతో ఎట్లా కలిసాం, ఆ తర్వాత మళ్ళీ ఎట్లా విడిపోయాం అనేటువంటి భావనలన్నింటినీ కూడా మన కాలక్రమంలో వివరించుకుంటూ రావాలా. ఆ కోణంలో వివరిస్తే మనకి ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ అనేటువంటి అంశం నుండి 15 నుండి 20 మార్కులు అత్యద్భుతమైనటువంటి మార్కులు సాధించడానికి ఆస్కారం ఉండినది. వెరీ ఎక్సలెంట్ అయినటువంటి అంశం. జిఎస్ విభాగంలో హిస్టరీ మెయిన్ పార్ట్గా ఉండడానికి ఆస్కారం ఉన్నది. కల్చర్ అంశాలని బేస్ చేసుకుని ఆ కోణంలో చాలా అంశాలు చక్కగా వివరించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.